ఖచ్చితంగా ఈ కోడ్ లేకుండా కానీ మీరు యాప్లోకి లాగిన్ అవ్వలేరు. ఖచ్చితంగా ఈ కోడ్ అనేది ఉండాలి. ఈ కోడ్ లేకుండా లాగిన్ అయితే కంపెనీ ఎందుకు ఈ రూల్ పెట్టింది అంటే మీకు యాప్ కోసం ఏవీ తెలియదు, ఎవరైనా చెప్తే కానీ మీరు తెలుసుకోలేరు కాబట్టి ఈ ప్రొసీజర్ పెట్టింది. ఓకేనా? ఇప్పుడు మనం యాప్లోకి ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ దగ్గర కొత్తగా ఐడి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీరు వాట్సాప్ ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏ నెంబర్ అయితే వాట్సాప్ ఉంటుందో అదే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇది మాత్రం పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ మీ ఒక్కరికే తెలిసేలాగా పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ క్యాప్చా అనేది మీకు ఇక్కడ క్యాప్చా చెప్పాను కదా, ఈ క్యాప్చా అనేది 2 మినిట్స్కి ఒకసారి చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు లాగిన్ అవ్వడం లేట్ అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ క్యాప్చా మీద క్లిక్ చేయండి, వెంటనే క్యాప్చా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన క్యాప్చాని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కింద చూడండి రిజిస్టర్ నౌ అని ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు రిజిస్టర్ నౌ. ఈ రిజిస్టర్ నౌని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ద 2 పాస్వర్డ్స్ ఈజ్ డిఫరెంట్, అంటే ఈ 2 పాస్వర్డ్లలో ఏదో ఒకటి రాంగ్ ఉంది. ఓకేనా? ఈ 2 పాస్వర్డ్స్లో ఏదో ఒకటి రాంగ్ ఉంది కాబట్టి మనం మళ్ళీ పాస్వర్డ్ని పెట్టుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా 2 పాస్వర్డ్స్ మ్యాచ్ అవ్వకపోతే లాగిన్ అవ్వదు. ఓకేనా? పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకొని మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ క్లిక్ చేయండి. రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తే రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఇక్కడ చూసారు కదా రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయింది. మేమేం చేయాలి ఎవరికీ తెలియదు. ఓకేనా? ఇక్కడి నుంచి మాత్రం మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. లేదు సగమే చూసారు అంటే మీకు వీడియో అనేది అర్థం కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మై అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కిందన మై అనే ఆప్షన్ ఉంది కదా, లాస్ట్లో ప్రొఫైల్ పక్కన మై అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఏ రోజు ఎంత ఇన్కమ్ చేసాము ఏంటి అని కనిపిస్తుంది. ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పర్టికులర్గా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి మీ ఐఏఎస్ లోగో కనిపిస్తుంది, మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, కిందన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ రియల్ నేమ్. మీ యొక్క ఆధార్ కార్డులో కానీ మీ యొక్క బ్యాంక్ బుక్లో కానీ ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ నేమ్ని మాత్రమే ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీ ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ బుక్లో ఏ నేమ్ అయితే ఉంటుందో ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేను నార్మల్గా ఇస్తున్నాను మీకు డిమో చూపించడానికి. సబ్మిట్ చేశాను. ఓకేనా? సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిపోయిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఛానల్ అంటే ఛానల్ అనేది బ్యాంక్ అకౌంట్కి సంబంధించింది. ఓకేనా? ఇక్కడ ఛానల్ మీద పక్కన ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఛానల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా బ్యాంక్ అని వస్తుంది. బ్యాంక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఛానల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి అకౌంట్ అని ఉంది కదా, ప్లీజ్ ఎంటర్ ద అకౌంట్. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అకౌంట్ నెంబర్ అనేది మీరు మిస్టేక్గా ఇస్తే మాత్రం ఇది యాక్సెప్ట్ చేస్తుంది కానీ మీకు అమౌంట్ విత్డ్రా అవ్వదు. గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ విత్డ్రా అనేది ఫెయిల్డ్ అయిపోతూ ఉంటుంది. అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్. మీ బ్యాంక్లో ఐఎఫ్సి కోడ్ ఏ విధంగా అయితే ఉంటుందో SBIN 000. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 0కి ఓకి తేడా తెలియకుండా మెన్షన్ చేస్తున్నారు.
అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జీరోకి అండ్ ఓకి తేడా తెలియకుండా మెన్షన్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది క్లారిటీగా కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా? ఇది మిస్టేక్ అవ్వడం వల్ల మీ అమౌంట్స్ అనేది ఫెయిల్డ్ అయిపోతున్నాయి. ఓకేనా? ఇవన్నీ అయిపోయిన తర్వాత యాడ్ ఇట్ నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అది యాడ్ అయిపోయింది. ఇప్పుడు విత్డ్రా అనేది మనకు ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్. మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాను కదా, అన్నీ చేసేసాను, నాకు విత్డ్రా ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. విత్డ్రా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఛార్జ్ చేస్తే కానీ విత్డ్రా అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను, నా బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది కదా. ఓకే, బ్యాక్ వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి మీకు అందరికీ తెలిసింది, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ అని ఉంది, చూసారా? ఇక్కడ చూడండి, ఫండ్ పాస్వర్డ్. ఈ ఫండ్ పాస్వర్డ్ అనేది ఏంటి? ఈ ఫండ్ పాస్వర్డ్ వల్ల యూజ్ ఏంటి? ఈ ఫండ్ పాస్వర్డ్ ఉంటే కానీ మీకు అమౌంట్ అనేది విత్డ్రా పెట్టుకున్నప్పుడు ఆప్షన్ కింద రాదు. ఓకేనా? మీరు విత్డ్రా పెట్టాలి అంటే ఈ ఫండ్ పాస్వర్డ్ కొడితే కానీ మీకు అమౌంట్ విత్డ్రా రాదు. ఈ ఫండ్ పాస్వర్డ్ ఏం పెట్టాలి అంటే ఒక 4 నెంబర్ పెట్టుకోవాలి. ఇందులో పాస్వర్డ్ ఏది పడితే అందులో పెట్టకూడదు. ఒక నెంబర్ పెట్టుకోండి, ఒక 4 డిజిట్ నెంబర్ పెట్టుకోండి. ఓకేనా? ఒక 4 డిజిట్ నెంబర్ పెట్టుకోండి. 4 డిజిట్ నెంబర్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెంబర్ పెట్టుకొని సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? అయిపోయింది. మీది అది కూడా విత్డ్రా అనేది పూర్తిగా ఓపెన్ అయింది. ఇక్కడి వరకు మీకు ఓకే అన్న. ఇప్పుడు రీఛార్జ్ ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు మనం హోమ్ పేజ్లోకి వచ్చేద్దాం. హోమ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ చూడండి, మనకి రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రీఛార్జ్ మీద మనం క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి 100 to 5,000 50,000 ఉంది. ఓకేనా? ఇక్కడ 100 to సెకండ్ వన్ వచ్చేసరికి 100 to 1 lakh ఉంది. ఓకేనా? ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్నాం. మనం పెట్టాలనుకుని తక్కువ అమౌంటే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం. 2,100 మనం ఎంతైతే పెట్టుకోవాలనుకో 2,100 అయినా అవ్వచ్చు, 50,000 లోపు ఏదైనా సరే ఆ లింక్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? అక్కడ మెన్షన్ చేసిన తర్వాత అక్కడ పే అని మీద క్లిక్ చేద్దాం. ప్లే అని క్లిక్ చేసి రీఛార్జ్ నౌ అని క్లిక్ చేస్తే మనకు ఒక పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఒకవేళ ఫోన్పే ఉన్నా, గూగుల్ పే ఉన్నా, ఏదైనా సరే దాంట్లోంచి పే చేద్దామని ట్రై చేయకండి, అది అవ్వదు. ఓకేనా? దాంట్లోంచి పే చేస్తే అది ఆప్షన్ కింద రాదు. మీకు ఎలా పే చేయాలో చెప్తాను చూడండి. కిందన ఇక్కడ చూడండి, మీకు యూపీఐడి పే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యూపీఐడి, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎంలోకి వెళ్ళి అక్కడ యూపీఐడి పే అని ఉంటాయి, దాంట్లో ఈ యూపీఐడి ఎంటర్ చేసి మీకు పేమెంట్ చేసుకోండి. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత అందులో పేమెంట్ అయిపోయింది కదా, ఇందులో యాడ్ అయిపోతే అని అనుకోకండి. అందులో యూటీఆర్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ స్క్రీన్షాట్లో యూటీఆర్ అనే నెంబర్ అనేది ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ తీసుకొచ్చి అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మనం అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యూటీఆర్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే అది యాడ్ అవ్వదు, మనకు పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని రాదు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మన పేమెంట్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇది జస్ట్ డెమోగా చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు లైవ్గా అంతా కూడా ఇదే ప్రాసెస్. ఇక్కడ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతే మనకు పేమెంట్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ బ్యాలెన్స్లో మన పేమెంట్ అనేది ఎంతైతే రీఛార్జ్ చేసుకున్నామో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించినంత మాత్రం ప్యాక్ యాక్టివేషన్ అయినట్టు కాదు. కిందన విఐపి అని ఉంది కదా, విఐపి మీద క్లిక్ చేసి మనం ఏ ప్యాక్ అయితే అమౌంట్ పెట్టామో ఆ ప్యాక్ మీద క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కన్ఫర్మ్, ఇది కన్ఫర్మ్ చేయాలి. ఇది కన్ఫర్మ్ చేయగానే మీరు పే చేసిన అమౌంట్ అనేది ఇక్కడ సెంటర్లో రావడం జరుగుతుంది. ఇక్కడ సెంటర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాలెన్స్లో ఉన్నది అమౌంట్ ఇక్కడ సెంటర్లోకి వచ్చేస్తుంది. అంటే మీ ప్యాక్ యాక్టివేషన్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడతో మీ ప్యాక్ యాక్టివేషన్ అయిపోయింది. ఇప్పుడు మీ టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ ప్రాసెస్, మీ టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
ఒకటి వాళ్ళు పర్సనల్గా గ్రూప్ ఒకటి ఉంటుంది, 2 కంపెనీ గ్రూప్ ఒకటి ఉంటుంది. వాళ్ళు పర్సనల్ గ్రూప్లో ఫస్ట్ మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు. తర్వాత కంపెనీ గ్రూప్ లింక్ వస్తే, కొత్త లింక్ ఏమైనా వస్తే అది మీకు షేర్ చేస్తారు. ఆ షేర్ చేసేటప్పుడు విత్డ్రా ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది కదా, ఇది స్క్రీన్షాట్ తీసుకుందాం. స్క్రీన్షాట్ తీసుకొని ఆ గ్రూప్లో ఇది పోస్ట్ చేసామనుకోండి, వాళ్ళు ఒక ఫామ్ పంపిస్తారు. ఏం ఫామ్ అన్నా అది అంటే కండిషన్స్ అప్లై పెట్టి మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబర్, అంటే మొబైల్ ఐడి నెంబర్ అంటారు. ఐడి నెంబర్ అంటే మీరు ఏ నెంబర్తో అయితే లాగిన్ అయ్యారో ఆ నెంబర్, అదే నెంబర్తో వాట్సాప్ కూడా ఉండాలి. పర్టికులర్గా చెప్తున్నాను, అదే నెంబర్తో వాట్సాప్ కూడా ఉండాలి. ఆ 2 వాట్సాప్ నెంబర్ కూడా అడుగుతారు, మెన్షన్ చేయండి. మీరు మేలా ఫీమేల్ అడుగుతారు, ఏ వర్క్ చేస్తున్నారో అడుగుతారు. ఓకేనా? ఇవన్నీ అడిగి వాళ్ళకి కాపీ చేసి పంపించేయండి. పంపించిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తారు, యువర్ పేమెంట్ వాలెట్ ఈజ్ ఓపెన్ అని చెప్పి సక్సెస్ఫుల్లీ అని. అప్పుడు మనకి ఈ విధంగా చూపించడం ఆగిపోతుంది. ఓకేనా? ఈ విధంగా చూపించడం ఆగిపోతుంది. ఈ విధంగా చూపించడం ఆగిపోయిన తర్వాత మనకి పేమెంట్ విత్డ్రా అనేది అయిపోతుంది. ఇందులో మినిమం ఇక్కడ చూపించారు చూడండి, ఈ అమౌంట్స్ మాత్రమే మనం విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. 350 కానీ, 1100 కానీ, 3600 కానీ, 12,000 కానీ, 5,000, 50,000 కానీ, 1,50,000 కానీ, 4 lakhs కానీ, 1,50,000 కానీ విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా? మీరు విత్డ్రా చేసేటప్పుడు ప్లీజ్ సెలెక్ట్ ద ఛానల్ అని ఉంది కదా, విత్డ్రా మోడ్ అని ఉంది కదా, అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేయండి. మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేద్దామన్నా ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆ అమౌంట్ విత్డ్రా అమౌంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ అమౌంట్ అయితే క్లిక్ చేస్తున్నారో అందులో 10% కట్ అయ్యి మన వాలెట్లో క్రెడిట్ అవుతుంది. అది కూడా 0 to 72 hours టైం పడుతుంది. ఇది అందరూ మర్చిపోతున్నారు. 0 to 72 hours టైం పడుతుంది పేమెంట్ రావడానికి. మ్యాక్సిమం 1 hourలో పడిపోవచ్చు, లేదా 1 dayలో పడిపోవచ్చు. 72 hours కంపెనీ ఇచ్చిన టైం. అప్పుడు రాకపోతే అడగండి అని చెప్పేసాను. ఇందాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ అని ఉంది. ఇందాక మనం ఫండ్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సక్సెస్ అని చూపిస్తుంది. సక్సెస్ అని చూపించింది అంటే మనకు పేమెంట్ అనేది విత్డ్రా ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు విత్డ్రా ప్రాసెస్లోకి వెళ్ళింది లేదు అని ఎలా తెలుసుకోవాలి అంటే, మళ్ళీ మనం మైలోకి వచ్చి ఇక్కడ చూడండి రికార్డ్స్ ఉంది కదా, రికార్డ్స్లోకి వెళ్తే మనం ఏ రోజు ఫస్ట్ అయితే మనం ఏ రోజు ఎంత సంపాదించామో, ఏ వీడియోకి ఎంత వచ్చిందో ఇక్కడ వస్తుంది. సెకండ్ వన్, మనం ఏదైనా పెండింగ్ పేమెంట్స్ ఉండిపోతే ఇక్కడ వస్తుంది. థర్డ్ వన్, మనం రీఛార్జ్ అమౌంట్ ఇందాక పేమెంట్ చేశాను కదా, అది ప్రాసెస్లో ఉండిపోయింది. అది ఏమంటే ఒక్కోసారి పేమెంట్ అప్డేట్ అవ్వకపోతే 1 hourలో ఇది ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్ విత్డ్రా ఉంది కదా, ఇక్కడ మనం విత్డ్రా పెట్టిన అమౌంట్ ఎంత వచ్చింది, మన అకౌంట్లో ఎంత పడుతుందో అంత అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అది ప్రాసెస్లో బ్యాంక్ ప్రాసెసింగ్ అని చూపించింది అనుకోండి, ఇంకా మన అకౌంట్లో పడలేదు. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అనుకోండి, అది మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోయి ఉందంటే. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అందరికీ ప్రత్యేకంగా వచ్చిన డౌట్స్ అని చాలా ఒకటి ఉంది, అది క్లారిఫై చేద్దాం. ఇక్కడ ఫండ్ అని ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ ఫండ్ అమౌంట్ పెట్టచ్చా పెట్టకూడదా అని అడుగుతున్నారు. ఫండ్ అమౌంట్ అనేది ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, ఫండ్ అనేది 4 daysకో 5 daysకో చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ మీ అమౌంట్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైనా 1 monthలో వస్తుంది. ఆ 1 monthలో మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోండి. మీ అమౌంట్ ఎర్న్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఏమైనా ఫండ్లో పెట్టుకోండి. అది కూడా తక్కువ 1000-2000 మాత్రమే పెట్టుకోండి. ఎక్కువ ఫండ్ అలవాటు చేయకండి. ఫండ్ ఎక్కువ అవాయిడ్ చేయండి, బెటర్ అది. ఫస్ట్ మాత్రం మీరు పెట్టిన ఇన్కమ్ అనే పెట్టుబడి అనేది వచ్చేసిన తర్వాత ఫండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.